అనంతపురం జిల్లా ఉరవకొండలో గత ప్రభుత్వంపై టీటీడీ మాజీ సర్పంచులు విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే నేడు మిరప రైతులు కష్టాలకు గురవుతున్నారని, వైసీపీ హయాంలోనే మిరప ధరలు గణనీయంగా తగ్గాయని, గతంలో మిరపకు గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తే 200 మంది రైతులపై కర్ణాటక పోలీసులు కేసులు నమోదు చేశారని టీడీపీ మాజీ సర్పంచులు తెలిపారు. ఇప్పుడు మిరప రైతులపై జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారని వారు వెల్లడించారు. వైఫల్యమే ఈరోజు మిర్చి రైతులకు కష్టాలు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు మార్కెట్ యార్డ్కి పోయి ఆ రైతుల్ని పరామర్శించిన సందర్భాలు లేవు, రైతు గిట్టుబాటు ధరలు అడిగిన సందర్భము లేదు. ఈరోజు ఆయన మార్కెట్ యార్డ్కి పోయి 15 నిమిషాలు ఆ మార్కెట్ యార్డ్లో కూడా నిలవలేక ఆయన ఆడ రైతులు ఉన్నా కూడా ఆయనకు పట్టించుకోకుండా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కష్టాలు వచ్చిండేది ఆయన నుంచి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే రైతుల కష్టాలు, మిర్చి రైతులకు ముఖ్య కష్టాలు. మొన్న ఆయన ప్రభుత్వంలో ఈడ కర్ణాటక దగ్గర బ్యాడ్లో కూడా మా రైతులు, ఉరవకొండ ప్రాంతం రైతులు చాలామంది కేసులు పెట్టించుకున్నారు. ఆ గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు పోయి చేసి ఆందోళన చేస్తే, ధర్నాలు చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టారు, రైతులపైన కేసులు పెట్టారు. ఈరోజు కూడా ఆ కేసులు ఇంకా తెగలేదు రైతులపైన. అటువంటిది ఆయన మర్చిపోయినాడా? ఆ రోజు ఆ రైతుల ఇబ్బందులు ఆ రోజు కనపడలేదు ఆయనకి. ఆ రోజు రైతులు కేసులు పెట్టించుకునేది కనపడలేదా? ఈరోజు